లే లేవాలి. అమ్మా భయపడి సచ్చాను కదే. ఇక నుంచి వచ్చావు నువ్వా? నీ అమ్మ ఇటు వచ్చేసి వచ్చావు మళ్ళా. ఏం చేయ నువ్వు? నన్ను వదలవా నువ్వు? కొంచెం గ్యాప్ అమ్మా తల్లా. టైం టీ తాగేసి వస్తే ఫ్రెష్గా ఉంటాను. అయ్యో నమస్కారం లేకన్నా. నమస్తే అన్న. ఏంటన్నా ఏ సంగతులు? డబ్బులు ఇవ్వట్లేదు. ఏం లేదన్నా, జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఏం దొరకట్లేదు. సరే తాగినా చాయ్ ఇస్తాం కానీ చాయ్ తాగుతున్నావు పోతున్నావు, డబ్బులు ఇచ్చేదే లేదు. మీరు కప్పులు ఇవ్వట్టే ఏం ఇవ్వట్లేదు. చాయ్ టీ ఇవ్వట్టే ఇచ్చేయాలని ఏం లేదన్నా, సర్చింగ్ లో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నా. ఇంత ఖర్చులు మాకు చిన్న చిన్న వ్యాపారాలే కదా. చేస్తానా నీకోసం వచ్చాను కదా. సార్ చాయ్ ఇస్తాను, అది ఈసారి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుని రావాలి. సరే తప్పకుండా సరేనా ఇస్తాను. తప్పకుండా మర్చిపోవద్దు, ఇవ్వాలి. ఎందుకంటే మాకు చిన్న చిన్న వ్యాపారాలు కదా. ఇస్తానా? సరేనా వస్తా. వచ్చేటప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకొని రావాలి. ఏం బ్రతుకుందో ఏం అర్థం కావట్లేదు. జీవితంతో ఇలా అయిపోతానేమో భయంగా ఉంది. ఎవరితో ఒకటే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అంతేనా నా లైఫ్ అంతా ఇలాగే పోవాల్సిందేమో. ఏంటి చూస్తున్నావు? రా వచ్చి సావు. నీకు చివరికి నేనే ఎద్దావా? ఎద్దవ బిల్డప్ లాపి తగలడు. చేయాలి. ఏంటి ఇది అనవట్లేదు? ఛార్జింగ్ పెట్టి సావు. 10 రోజులైంది పెట్టి. వాడితే చాలా. ఏంటి ఇంత స్లోగా నువ్వు? 30 ట్యాబ్లు ఓపెన్ చేసావు. ముందు అది క్లోజ్ చేసావు. 4 GB పెట్టి వాడుతున్నావు. ఐడియాలో 1 TBలు ఉన్నాయి. ముందు అవి క్లోజ్ చేసావు. బాబులు ఈరోజు కోర్స్ స్టార్ట్ చేయాల్సిందే. అసలు టైం కూడా లేదు. అబ్బో వీడి స్పీడ్ చూస్తే రాకెట్ని ఏదో లాంచ్ చేసేటట్టున్నాడు. ఈ కోర్సు నేను దీంట్లో కలిసి దూసుకెళ్ళాలరా. దూసుకెళ్తావు. నన్ను సరిగ్గా వాడుకుంటే బాగుపడి వస్తావు. ఏమో ఇదొకటి, ప్రతి దానికి కౌంటర్ ఇస్తూనే ఉంటుంది నాకు. ఇప్పుడు అర్థం కావట్లేదు. ఏం చేయాలో నేను. ఇదేనా కట్ చేయాలా లేకపోతే ఇంకో కోర్స్ ఏమైనా చూడాలా? అయిపోయిందా? దీన్ని కూడా పిండం పెట్టేసావు. అయిపోయా.
ఈ కోర్స్ అయినా చేయాలా వద్దా?